సీతాన్వేషణ కోసం వచ్చినటువంటి రామసేవా పరాయణుడైనటువంటి రామ సహాయం కోసం వచ్చినటువంటి ఆ హనుమత్స్వామి చంద్రుణ్ణి చూశాట. ఎట్లా ఉన్నాడు ఆ చంద్రుడంటే, చంద్రుడు సామాన్యుడు కాదు, చాలా గొప్పవాడని చెప్తున్నాడు. ఫాల్గుణ శుద్ధ త్రయోదశి హనుమత్స్వామి సముద్రాన్ని దాటి లంకానగరంలో ప్రవేశించింది ఎప్పుడంటే ఫాల్గుణ మాసంలో శుద్ధములో శుక్లపక్షంలో త్రయోదశి రోజున, అంటే పౌర్ణమికి ఇంకా 2 రోజులు ముందనమాట. ఇంకా పౌర్ణమి పూర్తిగా రాలా, అప్పటికే అట్లా చతుర్దశిగా పేర్కొన్నారు. అంటే వాల్మీకి ముహూర్తం చెప్పాడు. స్వామి హనుమత్స్వామి సముద్రాన్ని ఎప్పుడు దాటాడంటే ఫాల్గుణ మాసం శుద్ధ త్రయోదశి. ఇది చాలా శ్లిష్టంగా, అంటే చతుర్దశి ప్రవేశించిందిట. అంటే తెల్లవారితే త్రయోదశి వెళ్ళిపోయి చతుర్దశి వచ్చిందిట. ఇంకా తెల్లారితే ఏమవుతుంది? పౌర్ణమి. పౌర్ణమి ముందు రోజు కూడా చంద్రుడు ఆకాశంలో బాగుంటాడు. అట్లా ప్రశాంత గంభీరంగా ఉండేటువంటి ఆకాశంలో పౌర్ణమికి ముందు ఉండేటువంటి చతుర్దశి నాడు చంద్రుడు ఎట్లా సంపూర్ణంగా శోభాయమానంగా ఉంటాడో అట్లా స్వామి ఆ రామచంద్రమూర్తి యొక్క దూత అయినటువంటి హనుమత్స్వామికి చంద్రుడు అట్లా కనబడ్డట. రామకార్య సాధన కోసం, రామకార్య నిర్వహణ కోసం సాధకుడైన వాడు, అంటే ఒక ఉపాసకుడైనటువంటి భక్తుడు ఎట్లా విక్రమిస్తారో అట్లా ఆంజనేయ స్వామికి సహాయం చేద్దామన్నట్టుగా చంద్రుడు వచ్చాట. మనం ఎవరన్నా సదాచారంతో ఉండి ఏ యజ్ఞమో పూజో చేసుకుంటుంటే మనం ఏం చేస్తాం? పూజా ద్రవ్యాలు తీసుకెళ్ళి ఇస్తాం. అట్లాగే రామకార్యం కోసం వచ్చినటువంటి ఉపాసకుడైనటువంటి హనుమత్స్వామికి సహాయం చేద్దామన్నట్టుగా చంద్రుడు వెన్నెలను తీసుకొచ్చాట వెనక్కి. అయ్యా ఈ వెన్నెలలో ఈ వెన్నెల వెలుగులో వెతకవయ్యా అమ్మవారిని అన్నట్టుగా సీతాన్వేషణకి సహకరించేవాళ్ళగా ఆ స్వామి కనబడ్డారట. ఇక ఆయన ఎట్లా ఉన్నారట? హంసాయథా రాజత పంజరస్థ, పంజరంలో ఉండేటువంటి హంస, రాజహంస ఎట్లా వెలుగుతుందో అట్లా తెల్లగా ఆకాశంలో ఉన్నారట. సింహో యథా మందర పర్వతం మీద ఉండేటువంటి కొండ మీద సింహం ఎట్లా దర్పంగా ఉంటుందో హనుమత్స్వామి ఎట్లా ఉన్నారట. వీరో యథా గంధిర, ఏ విధంగా అయితే మదించిన ఏనుగు ఎట్లా అయితే బాగా గంభీరంగా ఉంటుందో ఆ అడవి అనేటువంటి ఆకాశంలో, అడవిలాగా ఉండేటువంటి ఆకాశంలో ఒక పెద్ద కుంజరస్థ, అంటే మదించిన ఏనుగులాగా చంద్రుడు కనబడ్డట. ఇట్లా హనుమత్స్వామి చూశారట చంద్రుణ్ణి. ధర్మాన్ని అతిక్రమించినటువంటి హనుమత్స్వామికి చంద్రుడు ఈ విధంగా కనబడుతున్నారు. శిలాతలం ప్రాప్య యథా మృగేంద్రో, మహారణం ప్రాప్య యథా గజేంద్రో, రాజ్యం సమాసాద్య యథా నరేంద్ర, తథా ప్రకాశో విరరాజ చంద్ర. ఆకాశంలో చంద్రుడు కనబడుతున్నాడు. చతుర్దశి అంటే ఇక్కడ చెప్పారు కదా, ఫాల్గుణ మాసంలో శుక్లపక్షంలో చతుర్దశి, తెల్లవారితే పౌర్ణమి ముందుగా ఉండేటువంటి చతుర్దశి రోజున ఆ స్వామి హనుమత్స్వామి ఆకాశంలో చంద్రుడిని చూస్తున్నారట. ఎట్లా ఉన్నారట? పర్వత శిఖరాన్ని అధిష్ఠించి దర్పంగా ఉండేటువంటి ఒక కొండ మీద ఎక్కి దర్పంగా నిలబడి చూస్తూ జూలు విదులుతున్నటువంటి ఆ మృగరాజు సింహం ఎట్లా ఉందో ఆకాశంలో చంద్రుడు ఎట్లా ఉన్నట్ట. భయంకరమైనటువంటి రణరంగంలో, బాగా జరిగేటువంటి యుద్ధరంగంలో గజరాజు ఎట్లా గీంకరిస్తూ నిలబడతారో ఆకాశంలో చంద్రుడు అట్లా కనబడుతున్నట్ట. రాజ్యప్రాప్తి కలగగానే మహారాజు ఏ విధంగా అయితే ఆనందంగా శోభాయమానంగా గజారోహణలో తిరుగుతారో హనుమత్స్వామికి చంద్రుడు ఎట్లా కనబడ్డట. ఇంతకీ చంద్రుడు ఎట్లా ఉన్నట్ట? శీతకిరణుడు, అంటే అమృత కిరణాలని భూమి మీదికి పంపిస్తున్నటువంటి ఆ సుధాంసుడైనటువంటి చంద్రుడు కనబడ్డట. శ్రియాజ్వలంతీ త్రపయోపగూఢా నిశీధకాలే రమణోపగూఢా దదర్శ కాశ్చిత్ ప్రమదోపగూఢ యథా విహంగా విహగోపగూఢ. ఇంకా వర్ణిస్తున్నారు, తనివి తీరా వర్ణిస్తున్నారు సౌందర్యం, లంకానగర సౌందర్యం, ప్రకృతి శోభ, దివ్యమైనటువంటి శోభతో ప్రకాశించేటువంటి ఆ ఆకాశంలో ప్రకాశించేటువంటి చంద్రుడు లజ్జాభారంతో నిండినటువంటి అర్ధరాత్రిలో పురుషుడు యొక్క సంపర్కం కలిగినటువంటి స్త్రీ ఎట్లా తన్మయత్వంతో ఉన్మత్తంగా ఉంటుందో అట్లా ఆ ఆకాశంలో చంద్రుడు అట్లా ఉన్నట్ట. అంటే చంద్రుడు కిరణాలతో తపించి కిరణాలతో తడిచిపోయి ఆ అమృత కిరణాల మధ్యలో ఉండే చంద్రుడు అట్లా ఉన్నట్ట. అంటే స్త్రీ పురుషుడు యొక్క భాగ్యాన్ని, పురుషుడు యొక్క సౌభాగ్యాన్ని అనుభవిస్తేటువంటి స్త్రీ ఎట్లా తన్మయత్వంతో ఉందో ఆకాశంలో చంద్రుడు, చతుర్దశి చంద్రుడు అట్లా ఉన్నట్ట. అత్యంతమైనటువంటి ప్రసన్న చిత్తం కలిగినటువంటి పక్షులు ఏ విధంగా అయితే ఆడపక్షులు మగ పక్షులతో గుసగుసలాడుతుంటాయో అట్లా చక్కగా ఆకాశం ఉందట. హనుమత్స్వామి ఇటువంటి ఉపద్రవాలు లేనటువంటి, పీడనలు లేనటువంటి ప్రశాంతమైనటువంటి ఆకాశంలో ఉండే చంద్రుడిని చూస్తూ సీతాన్వేషణ చేస్తున్నారు. ఇక్కడ హృదయానికి ఆహ్లాదం కలిగించే విషయం ఎందుకు చెప్పారంటే, శతయోజనల విస్తీర్ణ లవణ సముద్రాన్ని దాటి ఆంజనేయ స్వామి
అలిసిపోయాడేమో అని వాల్మీకి సందేహం కలిగింది. అందుకని వాల్మీకి ఆంజనేయ స్వామి హృదయం చల్లగా ఉంచాలని పరమభక్తుడైనటువంటి రామభక్తుడైన హనుమత్ స్వామి విషయంలో ఇదంతా కూడా ఊహ, కవిత్వానికి సంబంధించిన విషయం. నత్వేవ సీతాం పరమాభిజాతాం పధిస్థితే రాజకులే ప్రజాతాం లతాం ప్రఫుల్లామివ సాధుజాతాం దదర్శ తన్వీం అభిజామిజాతాం. ఇట్లా ఉత్తమమైనటువంటి జనక మహారాజు యొక్క కుమార్తె అయినటువంటి సీతాదేవి, సర్వధర్మాలు తెలిసినటువంటి పరమధర్మాత్ముడైన రామచంద్రమూర్తి యొక్క భార్య అయినటువంటి సీతాదేవిని, జనక మహారాజు యొక్క కుమార్తె అయిన సీతాదేవిని మానస సంకల్పంలో మనస్సులో సంకల్పించుకున్నట్టు ఆమె ఇట్లా ఉండవచ్చు అట్లా ఉండవచ్చు అని ఆమెను ఊహిస్తూ, ఎందుకంటే అంతకుముందు ఎప్పుడూ ఆయన చూడలేదు. సీతాదేవి గురించి రామచంద్రమూర్తి చెప్పిన విషయమే తప్పించి తానెప్పుడూ సీతాదేవి ఎట్లా ఉంటుందో చూడలేదు. చూడనటువంటి వ్యక్తిని వెతుక్కుంటున్నాడు. అందుట్లో చీకటి, అసలే వ్యక్తి ఎవరో తెలియదు, అందులో ఆకాశంలో చీకటి. అంటే సాధన చేసేవాడికి, ఉపాసనలో సాధన చేసేవాడికి ఇటువంటి పరీక్షలు వస్తాయి. ఆ సాధన తీవ్రంగా అయినప్పుడు ఆ ఉపాసన ఫలించి ఒక జ్ఞాన మార్గం అనేది వెలుక్కిరణం వస్తుంది. అట్లా అవ్యక్తరేఖామివ చంద్రరేఖ ప్రాంసు ప్రదిగ్ధామివ రేఖ హేమరేఖాం క్షతప్రరూఢామివ వర్ణరేఖాం వాయుప్రభగ్నామివ మేఘరేఖాం. మేఘం చేత, మేఘ సముదాయం చేత కప్పివేయబడినటువంటి చంద్రరేఖలాగా, గాయం చేత కొట్టబడినటువంటి గాలి తాకిడికి ఏ విధంగా మేఘము దెబ్బతింటుందో అట్లా జగన్మాత సీతామాత, రామచంద్రమూర్తి యొక్క ధర్మపత్ని సీతామాతను నేను చూడలేకపోతున్నానే, ఆమెను ఎట్లా చూడాలని మనసులో బాగా దుఃఖం కలిగిందిట. అయ్యో, రామచంద్రమూర్తికి మాట ఇచ్చొచ్చాను, సీతాదేవి దర్శనం అవుతుంది అనుకున్నాను, ఇంతవరకు ఆమె దర్శనం కాలేదు అని ఉద్యుగ్నుడయ్యాట. దుఃఖాక్రాంతమై ఇంటి నుంచి ఇంటికి తిరుగుతున్నట్ట. ఆ రాత్రిపూట చిన్న ఆకారం, వృషదంశక మాత్రేణ, చిన్న పిల్లి అంత ఆకారంలో వానర రూపంలోనే ఆకారం చిన్నగా చేసుకొని గృహం మించి గృహంకి వెళ్తున్నట్ట. ప్రాసాదం మీద నుంచి ప్రాసాదం, బురుజు మించి బురుజులు, పెద్ద పెద్ద భవనాలు దాటుతున్నట్ట. కిటికీల్లో నుంచి లోపలికి వెళ్తున్నాడు, బయటకు వస్తున్నాడు, అటకల మీదకి వస్తున్నాడు, సజ్జల మీదకి వస్తున్నాడు, అట్లా తిరుగుతున్నాడు. ఆ తర్వాత ప్రాసాదాలన్నీ దాటిన తర్వాత వనాలు, ఉపవనాలకు కూడా వచ్చాట. చిన్న ఉద్యానవనాలు, పెద్ద పెద్ద చిన్న చిన్న అరణ్యాలు, అభ్యంతర మందిరాలు, నివేశనాలు, నిద్ర శయన మందిరాలు, భోజనశాలలు, పానశాలలు అన్నీ వెతుకుతున్నాడు.